ఏమైనా భయం ఉందా? బీఆర్ఎస్ వస్తుంది కాబట్టి మీకు ఏమైనా బీజేపీ వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి బీఆర్ఎస్ వస్తుందన్న నమ్మకం ఉందో లేదో కనుక్కోండి. దశాబ్దాల పాటు ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీని మూలకు దోసేసాం మేము. ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన ఈ మొలకని గడ్డిపూసని మేము సీరియస్గా తీసుకుంటామంటే అది ఇట్స్ ఎ జోక్. సో మీరు అన్నట్టుగా నోట్లు రద్దు చేశారు అనుకుందాం. ఎందుకు మరి 2000 నోటు తీసుకొచ్చారు? సో ఫ్యాక్ట్ గా మీరు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వచ్చారు. 2000 నోట్ చూసి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు చూడండి, ఒక బిచ్చగాడికి మనకు రూపాయి వేయాలన్నా కూడా వాళ్ళు QR కోడ్ ముందు పెట్టుకొని కూర్చుంటున్నారు. యు అండర్స్టాండ్ ద లెవెల్ ఆఫ్ ఎందుకు రైట్స్ జరుగుతున్నా కూడా ఎందుకు జైల్లో పెట్టట్లేదు? ఎందుకు నిరూపణ చేయలేకపోతున్నారు? ఏమన్నా వాళ్ళకు మీకు ఏమైనా పొత్తులు ఉన్నాయా, సంబంధాలు ఉన్నాయా? రీసెంట్ గా మల్లారెడ్డి గారి మీద జైల్లో పెట్టారా? అటు కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది అనేది ఏంటంటే బీజేపీ ఇలా బీఆర్ఎస్ ఒక్కటే, నువ్వు కొట్టినట్టు చెయ్యి, నేను ఏడ్చినట్టు చేస్తా, అదే నడుస్తుంది తెలంగాణలో, లేకపోతే యాక్షన్ ఎందుకు లేకుంటుందని చెప్పేసి అంటారు. దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు కాంగ్రెస్ వాళ్ళు? నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ శ్రీ. సో ప్రస్తుతం మనతో పాటు మేడ్చల్ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి భార్గవి కళ్యాణ్ గారు ఉన్నారు. సోషల్ మీడియాలో ఏమో యాక్టివ్గా ఉంటారు. ఎవరు ఏమి స్పందించినా కూడా చిటికలో కౌంటర్కు రీకౌంటర్ వేస్తూ ఉంటారు. సో భార్గవి గారు నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారండి? సూపర్. సో ఏంటి ప్రస్తుతం మనం రాజకీయాల విషయాలకు వస్తే, సో స్టేట్లో ఇటు ఏపీ కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు, కొన్ని అంశాల గురించి ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. సో ముఖ్యంగా నిన్న మొన్న ఖమ్మం సభ అయితే హాట్ టాపిక్గా మారింది. సో ఖమ్మం సభలో మెయిన్లీ కేసీఆర్ గారు మొత్తం మోడీపై ఫోకస్ పెట్టాడు, మొత్తం బీజేపీపై ఫోకస్ పెట్టాడు. సో ఏం చెప్తారు ఖమ్మం సభ గురించి? అన్ని పార్టీల ఫోకస్ బీజేపీ మీదనే ఉంది. కాంగ్రెస్ అయినా, స్టేట్ పార్టీస్ అయినా, నేషనల్ పార్టీస్ అయినా, ఇప్పుడు కొత్తగా మేము జాతీయ పార్టీ అని చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ అయినా కూడా అందరు ఫోకస్ మోడీ గారి మీదే ఉంది. ఎందుకంటే మోడీ గారు అభివృద్ధి చేస్తున్నారు, కమిషన్లు వీళ్ళకి దక్కనివ్వకుండా చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ జెన్యూనిటీ మేము మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మోడీ గారి మీద ఫోకస్ ఖచ్చితంగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ మీద ఫోకస్ ఖచ్చితంగా ఉంటుంది. ఏమైనా భయం ఉందా? బీఆర్ఎస్ వస్తుంది కాబట్టి మీకు ఏమైనా బీజేపీ వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి బీఆర్ఎస్ వస్తుందన్న నమ్మకం ఉందో లేదో కనుక్కోండి. దాని తర్వాత మాకు భయం గురించి మేము ఆలోచించవచ్చు. 70 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో కొన్ని దశాబ్దాల పాటు అంటే అసలు ఒక కంటిన్యూస్ గవర్నెన్స్ ఫామ్ చేసిన కాంగ్రెసే ఏదైతే మన బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుంచి మన స్వాతంత్రం సాధించడానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేజర్ రోల్ ప్లే చేసిందో, అలాంటి ఒక పార్టీకి నామమాత్రం స్థాయి కూడా ఈరోజు పార్లమెంట్లో లేదు. 303 సీట్స్తో భారీ మెజారిటీలో ఈరోజు చక్రం తిప్పుతున్నాం భారతదేశంలో. సో ద హైయెస్ట్ మెజారిటీ పార్లమెంటరీ సీట్స్ తో మేమున్నాం భారతీయ జనతా పార్టీ. సో అలాంటి కాంగ్రెస్ ని ఎన్నో దశాబ్దాల పాటు ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీని మూలకు దోసేసాం మేము, మా పథకాలతో, మా వ్యూహాలతో. ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన ఈ మొలకని గడ్డిపూసని మేము సీరియస్ గా తీసుకుంటామంటే అది ఇట్స్ ఎ జోక్. ఓకే, అంటే కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ 2 విడతలు కూడా తెలంగాణలో అధికారంలో ఉన్నాడు. సో ఎందుకు చిన్నది సామెత ఉంటుంది తెలంగాణలో, సో చిన్నదాన్ని చూస్తే కూడా వేరే లెక్క ఉంటుంది అన్నట్టుగా. సో ఎందుకు మీరు అంటే బీఆర్ఎస్ ఇప్పుడు ఇక్కడ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ అటు బీఆర్ఎస్ ద్వారా బీజేపీని గద్దె దించే ఛాన్స్ లేదంటారా? చూడండి, డెమోక్రటిక్ కంట్రీ లైక్ ఇండియా, మన భారతదేశంలో మన రాజ్యాంగము అన్ని రకాల హక్కుల్ని ఇచ్చింది. మీరు ఒక స్టేట్ పార్టీని పెట్టుకుంటారా, నేషనల్ పార్టీని పెట్టుకుంటారా, ఇంటర్నేషనల్ పార్టీ పెట్టుకుంటారా, మీ ఇష్టం. మీరు ఏ పాలిటిక్స్ చేయాలనుకున్నా మీ ఇష్టం. కానీ మన స్టేట్ ఫామ్ అవ్వడానికి ఎంతో అంటే ఒక కృషి అనేది జరిగింది. ఎంతో మంది బలిదానాలు అయితేనే మన రాష్ట్రం అనేది ఏర్పాటు జరిగింది. ఈ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత నమ్మకంగా కేసీఆర్ గారిని, కల్వకుంట్ల కుటుంబం అంటే వాళ్ళకి టీఆర్ఎస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చింది ప్రజలు. అంటే ఒకటే గంపగుత్త ఓట్లు అన్నట్టు టిఆర్ఎస్ పార్టీకి కానీ కేసీఆర్కి కానీ అంతే నమ్మకం ఉంచి, ఎందుకంటే ఉద్యమ పార్టీగా ఆవిర్భవించింది అన్న ఒక సెంటిమెంట్ని టిఆర్ఎస్ పార్టీలో ఉంచి వాళ్ళకి అవకాశం ఇచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో వాళ్ళ హామీలు ఏమిచ్చారు, ఏం నెరవేర్చారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రజల పరిస్థితుల కన్నా వాళ్ళు అంటే బయటపడ్డారా, లేకపోతే ఇంకా దీన స్థితికి వెళ్ళారా అనేది ప్రజలు చూస్తూనే ఉన్నారు. మేము అనేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత నీకు అధికారం ఇచ్చాం, నువ్వు ప్రజలకి హామీలు ఇచ్చావు. ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్ మీద మనం
రాష్ట్రాన్ని సాధించుకున్నామో నిజంగా అది నెరవేర్చావా? నువ్వు ఇచ్చిన హామీలు 100% తెలంగాణ రాష్ట్రంలో నెరవేర్చావా? ఎస్, నువ్వు నెరవేర్చాను, నేను అభివృద్ధి చేశాను అని నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ ఏదైతే ఉందో ఈ 2 టర్మ్స్ పరిపాలన ఇంకా ఉంది, ఈ సంవత్సరం పరిపాలన, ఈ 2 టర్మ్ పరిపాలన బయట పెట్టని భారతీయ జనతా పార్టీ అడుగుతుంది. దాని తర్వాత మీరు భారతదేశానికి వెళ్ళండి. భారతదేశంలో ఇప్పుడు ప్రెసెంట్ సెంట్రల్ గవర్నమెంట్ గా ఉన్న భారతీయ జనతా పార్టీలో ఉన్న వైఫల్యాలను ఎత్తి చూపించండి, కొట్లాడదు. ఇప్పుడు కేసీఆర్ గారిని ప్రశ్నించే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. నిజంగా మీరు కూడా చాలా హామీలు ఇచ్చారు. నల్లధనం తీసుకొస్తాను, అకౌంట్లు తెరిచారు, అకౌంట్లో డబ్బులు వేస్తామన్నారు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, సో చాలా అన్నారు. మరి అందులో ఒక్కటైనా మీరు ఏమైనా చేశారా? బీజేపీ ప్రతి హామీ, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ మీద కట్టుబడే ఉంది. దాని మీద వర్క్ జరుగుతూనే ఉంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ గురించి మీరు మాట్లాడుతున్నారు. చూడండి, 2014 కన్నా ముందు బ్యాంక్ అకౌంట్ సంఖ్య కనుక మీరు తీసుకుంటే, అంటే రూరల్ ఏరియాస్ లో, స్పెసిఫిక్ గా రిమోట్ ఏరియాస్ లో బ్యాంక్ ఖాతాలంటే కేవలం అంటే డబ్బున్న వాళ్ళకి, లేకపోతే బిజినెస్ మెన్స్ వాళ్ళకి మాత్రమే బ్యాంక్ అకౌంట్స్ అనేది ఒకటి వచ్చేసింది. కానీ ఇప్పుడు ఒక రూరల్ ఏరియాలో ఉన్న ఒక మహిళ, అంటే ఇంట్లో ఉండే ఒక గృహిణికి కూడా బ్యాంక్ అకౌంట్స్ని ఓపెన్ చేసి, మన కోవిడ్ టైంలో మనీని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వేయకపోయి ఉండుంటే ఈరోజు ఎంత ఇబ్బందుల్లో పడేవాళ్ళు. అంటే ఒక సామాన్యుడి విషయం చూసుకున్నట్టయితే ఆ రోజు ఈ క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నది అని అంటే వెంటనే నరేంద్ర మోదీ గారు ఢిల్లీలో డబ్బులు వేస్తే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇక్కడ ఆయన పంపించిన 100% అమౌంట్ ఇక్కడ డ్రా చేసుకోగలిగారు. రాజీవ్ గాంధీ గారు కాంగ్రెస్ పీరియడ్లో ఒక మాట అన్నారు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము 100 రూపాయలు గనక ప్రజలకి ఇవ్వాలి అని మేము అనుకుంటే 15 రూపాయలు మాత్రమే వెళ్ళేది, మధ్యలో ఉండేవాళ్ళు ఆ 85 రూపాయలు తినేసేవాళ్ళు అని చెప్పేసి. కానీ ఈరోజు నరేంద్ర మోదీ గారు అక్కడ బటన్ నొక్కి ఎస్ నేను 100 రూపీస్ వేయాలి అనుకుంటున్నానంటే ఆ సామాన్యుడికి 100 రూపీస్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఎవ్వరి మధ్యలో ఎమ్మెల్యేస్, ఎంపీస్, వార్డ్ మెంబర్స్, సర్పంచ్ ఎవరితో కూడా పని లేకుండా బ్యాంక్ అకౌంట్స్ లో మనీ అనేవి జమ అవుతున్నాయి. సో భార్గవి గారు మీరు తెలివిగా బాగా చెప్పారు, బట్ అయినా కూడా మ్యాటర్ని మాత్రం డైవర్ట్ చేశారు. నేను అడిగింది ఏంటి, మీరు నల్లధనాన్ని తీసుకొచ్చి బ్యాంకు ఖాతాలో వేస్తామని చెప్పేసి అప్పుడు చెప్పారు. సో తీసుకున్న పర్పస్ ఏంటి అంటే ఏదైతే ఖాతాలో తీసిన పర్పస్ ఒకటైతే మీరు చెప్పే ఆన్సర్ ఒక పర్పస్ ఉందండి. నిజంగా చెప్పండి, జెన్యూన్ లేదండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమంటారు, నల్లధనానికి సంబంధించి డిమానిటైజేషన్ ఏదైతే చేసిందో, ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా కరెన్సీ ఎంత అమౌంట్ ఉన్నది, ఎంత సర్క్యులేట్ అవుతుంది, దీని ద్వారా మన బ్యాలెన్స్ షీట్ ద్వారా ఎంత నల్లధనం ఉత్పత్తి అంటే ఉంటుంది ఇప్పుడు మన ఇండియాలో అనేది ఈజీగా క్యాల్కులేట్ చేయగలుగుతాం. డిమానిటైజేషన్ ద్వారా ఏమైంది అంటే 500,000 రూపీస్ నోట్స్ ఎప్పుడైతే బ్యాన్ చేసిందో పోయిన డబ్బు అంతా కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు ఒక పొలిటీషియన్ దగ్గర ప్రీవియస్ పొలిటీషియన్స్ చేసిన స్కామ్స్ వల్ల లక్షల కోట్ల రూపాయలు మరుగున పడిపోయి వాళ్ళ ఇళ్లలో, అంటే వచ్చే తరాల గురించి అని చెప్పేసి దాచిపెట్టి ఉంచారు. ఇప్పుడు దానికంటే ఆ కరెన్సీ, అది కరెన్సీ కాబట్టి ఆ పేపర్కి ఒక వాల్యూ ఉంది కాబట్టి వాళ్ళు దాస్తున్నారు. అదే అది చెల్లని కాగితం అన్నప్పుడు, ఇట్ ఈస్ జస్ట్ అ పీస్ ఆఫ్ పేపర్ అన్నప్పుడు ఆ మనీని మొత్తాన్ని ఏదో ఒక విధంగా వాళ్ళు వ్యాలిడ్ అమౌంట్గా ఇండియాలో వాళ్ళు అంటే దాన్ని ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉన్నది. దీని ద్వారా ఏంటంటే లక్షల కోట్ల రూపాయలు నల్లధనం బయటకు వచ్చింది. మనం డిమానిటైజేషన్ అవుతున్నాం ఎక్కడ కనిపిస్తుందండి మీకు? నల్లధనం బయటకు ఎక్కడ కనిపిస్తుంది? నా జోబులో ఉన్న డబ్బు మీకు ఎక్కడ కనిపిస్తుంది? మా ఇంట్లో దాచిన డబ్బు మీకు ఎలా కనిపిస్తుంది? యాజ్ పర్ ద సెన్సెస్, యాజ్ పర్ ద రిపోర్ట్ మీకు క్లియర్ గా డిమానిటైజేషన్ జరిగేటప్పుడు ఎంత అమౌంట్ పబ్లిక్ నుంచి వచ్చింది, ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఎంత అమౌంట్ మళ్ళీ అంటే రీవాల్యుయేట్ చేసి ఆ డబ్బుకి మళ్ళీ వీళ్ళు రిటర్న్ వ్యాలిడ్ నోట్స్ ని వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. సో అదంతా క్లియర్ డేటా మనకి చాలా ట్రాన్స్పరెంట్ గా నరేంద్ర మోదీ గారు డిమానిటైజేషన్ ని చేశారు. ఆ నల్లధనం ₹1 ఆయన జోబులో కూడా పెట్టుకోలేదు. ఎంత డబ్బు వచ్చింది, ఎంత మనం ఇచ్చాము, హౌ మచ్ ఈస్ ద అమౌంట్, అప్పటికి వర్త్ ఎంత అయ్యింది మన ఇండియా అని క్లియర్ గా ట్రాన్స్పరెంట్ వేలో డిమానిటైజేషన్ అనేది జరిగింది. ఓకే, మీరు చెప్పిన దాన్ని నేను అగ్రీ అవుతానండి. సో ఈ 2000 నోట్ వచ్చింది కదా, ఈ వచ్చిన 2000 నోటు ఎవరికి ప్లేస్ అయిందండి? అప్పుడు ఏదైతే 500,000 నోట్స్ ఉన్నాయి, ఈ 1500 ఉండడం వల్ల సామాన్యుడు 1500 నోట్స్ ఎక్కువైతే క్యారీ చేయడు, పొలిటీషియన్స్ క్యారీ చేస్తారు కాబట్టి సో మీరు అన్నట్టుగా నోట్లు రద్దు చేశారు అనుకుందాం. ఎందుకు మరి 2000 నోట్ తీసుకొచ్చారు? సో ఫ్యాక్ట్గా మీరు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వచ్చారు, 2000 నోట్ చూసి ఎన్ని రోజులు అవుతుందండి? మీరు అసలు ₹10 నోట్ చూడడానికి చాలా ఏళ్ళు పడుతుంది మీకు. బికాస్ చైనా విచ్ ఇస్ హైయెస్ట్ ఇన్ ద పాపులేషన్ ఇన్ ద వరల్డ్ అండ్
డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లో ద టాప్ లెవెల్లో హై టెక్నాలజీ వాడే చైనా ని కూడా ఇండియా క్రాస్ చేసేసింది డిజిటల్ టెక్నాలజీలో. ఇప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఎవరి జోబులో నోట్లు పెట్టుకొని తిరుగుతున్నారు నాకు చెప్పండి ఇప్పుడు. ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇనిషియేటివ్ టు నో ద టోటల్ అమౌంట్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఇండియా. వర్త్ తెలియడానికి చేసిన పని. ఇప్పుడు మీకు 2000 నోట్లు కాదు, 10 రూపాయల నోట్లు కూడా ఇంకా కనిపించవు. ఎందుకంటే కంప్లీట్లీ మనం ఇప్పుడు చూడండి, ఒక బిచ్చగాడికి మనకు ఒక రూపాయి వేయాలన్నా కూడా వాళ్ళు క్యూఆర్ కోడ్ ముందు పెట్టుకొని కూర్చుంటున్నారు. యూ అండర్స్టాండ్ ద లెవెల్ ఆఫ్ యునో ఆ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎంత గ్రౌండ్ లెవెల్ని రీచ్ అయ్యే విధానం మీరు అర్థం చేసుకోండి. ఓకే అండి, ఇప్పుడు జనాల దగ్గర లేరు అంటున్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర లేవంటున్నారు, మొత్తం డిజిటల్గా అలవాటు అయినారు అంటున్నారు. ఏటీఎంలో అయినా కనీసం 2000 నోట్ రాంగా చూస్తారా? ఇప్పుడు 2000 రూపీస్ నోట్ ప్రింట్ చేయడానికి ఒక రీజన్ ఏంటి అంటే, జనరల్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ మన కరెన్సీని ప్రింట్ చేస్తుంది. ఓకే, సో వాట్ ఎవర్ ద అమౌంట్ మన ఇండియాలో ఉన్న ఏ కరెన్సీ నోట్ మీద ఆర్బీఐ ప్రింట్ చేసి వచ్చింది. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే, నోట్స్ ప్రింట్ చేయడానికి నోట్ వర్త్ కన్నా ఎక్కువ అమౌంట్ అనేది మనకు పడుతుంది. స్పెసిఫికలీ ఈ 1 రూపీ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్, 5 రూపీ కాయిన్స్ ఇవి చేయడానికి ఆ రూపీ కాయిన్ వాల్యూ కన్నా దాన్ని చేయడానికి ఉండే వాల్యూ ఎక్కువ అయిపోయింది. ఇది ఏమైపోతుందంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మన గవర్నమెంట్ మీదనే పడుతుంది. గవర్నమెంట్ ఈజ్ నథింగ్ బట్ మళ్ళీ ఇండైరెక్ట్ గా మనం ఇచ్చే ట్యాక్సెస్. సో ఈ గవర్నమెంట్ అంటే పీపుల్స్ యొక్క మనీని సేవ్ చేసి కొత్త టెక్నాలజీలోకి ఎంటర్ అవ్వడానికి మాత్రమే ప్రయత్నం జరిగింది తప్ప యూ షుడ్ నాట్ టేక్ దిస్ టు ఎనీ పొలిటికల్ లైన్. సో కానీ పొలిటికల్ లీడర్స్కి ఇప్పుడు ఒక ప్లస్ పాయింట్ కదంటారా? 2000 నోట్స్ అంటే ఏముంది, ఒక 10 నోట్స్ క్యారీ చేసుకుంటే ఈజీగా 20,000 అయిపోద్ది. సో అప్పుడు 500, 1000 అంటే చాలా ఇంత పెద్దగా సైజ్ అయ్యేది. సో అది ఎక్కడ క్యారీ చేసుకోవాలని వాళ్ళు ఇబ్బందులు పడేది. ఇప్పుడు మీరు ఒక అడ్వాంటేజ్ ఇచ్చినట్టు కదా పొలిటీషియన్స్కి. తప్పు చేస్తూ పన్నులు కట్టకుండా ఈ ప్రభుత్వానికి పొలిటీషియన్సే కాదు, ఏ బిజినెస్ మ్యాన్ అయినా లేకపోతే యునో మిడిల్ క్లాస్ పర్సన్ అయినా ఎవరైనా కూడా పన్నులు కట్టకుండా వాళ్ళంటే ఇఫ్ దే ఆర్ నాట్ హ్యావింగ్ వైట్ మనీ విత్ దెమ్, సిబిఐ ఐటీ దాడులు ఇవైతే చాలా స్ట్రిక్ట్ గా జరుగుతూనే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న బ్యాంక్ అకౌంట్స్ పాన్ తో కనెక్ట్ అవ్వడం, ఆధార్ లింక్ అయి ఉండడం వల్ల అవినీతి అంటే మనీ పరంగా వచ్చే ఏదైతే ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు ఇవన్నీ కూడా తగ్గుతున్నాయి భారతదేశంలో. ఇది పొలిటికల్ లైన్లోనే కాకుండా దీని ఒక డెవలప్మెంట్ కోణంలో చూడాల్సిన అవసరం చాలా ఉందని నేను అంటాను. ఓకే భార్గవి గారు, మీరు సిబిఐ ఐటీ అని చెప్పేసి నాకు చాలా మంచి అంశాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో చాలా మంది మీద రైట్స్ జరిగాయి. ఎంతమంది అరెస్ట్ చేయించింది బీజేపీ? పార్టీ గవర్నెన్స్ మళ్ళీ ఈ సంస్థలు వీటన్నిటికీ లింక్ పెట్టకండి అసలు. ఓకే, అంటే రైట్స్ జరుగుతూ ఉన్నాయి, ఐటీ రైట్స్ జరుగుతూ ఉన్నాయి కదా. ఎవ్రీ ఆర్గనైజేషన్ ఆర్ గవర్నెన్స్, పార్టీ, పొలిటికల్ లైన్ ఇవన్నీ కూడా వేరువేరుగా చూడండి. రైట్స్ జరుగుతున్నాయి, ఓకే. రైట్స్ జరుగుతున్నప్పుడు ఇఫ్ యు ఆర్ జెన్యూన్, మీ దగ్గర రైట్ పేపర్స్ ఉన్నప్పుడు, మీరు ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కరెక్ట్ టైం కి కడుతున్నప్పుడు యూ డోంట్ హ్యావ్ టు వర్రీ. సో అంటే ఆరోపణలు కూడా చేస్తాం ఇలా కాల్ మీద కాల్ వేసుకొని కూర్చొని యూ ఆర్ మోస్ట్ వెల్కమ్, యూ కెన్ కమ్ చూడండి. ఐ ఎర్న్డ్. ఇప్పుడు మన భారతదేశంలో కోవిడ్ వచ్చిన తర్వాత ఎన్నో సంస్థలు మూతపడిపోయి మన జీడిపి పడిపోయి, లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్ భారతదేశం చూడకుండా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన స్టార్టప్స్ అండ్ స్టాండప్స్ వల్ల ఏదైతే లార్జెస్ట్ ఇకోసిస్టమ్ని బిల్డ్ చేశారో 2020 కోవిడ్ తర్వాత 2021లో కెన్ యూ ఎక్స్పెక్ట్ 40 యూనికార్న్స్ని మన ఇండియాలో మనం ప్రొడ్యూస్ చేయగలం. యూనికార్న్ అంటే వాళ్ళ స్టార్టప్ బిజినెస్ యొక్క వాల్యూ ఇట్ ఈస్ $1 billion, అంటే ఆల్మోస్ట్ నియర్లీ 8,200+ crores. ఓకే, సో అన్ని వేల కోట్ల స్టార్టప్స్ని విత్ ఇన్ ఒక 1 year టైంలో 40 యూనికార్న్స్ అలాంటి మనం ప్రొడ్యూస్ చేయగలిగి మన జీడిపిని, అందరి జీడిపి తగ్గిపోతూ ఉంటే మన భారతదేశం జీడిపి మాత్రం ముందుకెళ్లే విధంగా మనము సక్సెస్ రేట్ని లేకపోతే ప్రాఫిట్ రేట్ మనం చూడగలుగుతున్నాం అంటే ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ దిస్. సో డబ్బులు ఉన్నవాళ్ళు మన భారతదేశంలో ఉండడం మనకి నష్టం కాదండి, ఇట్ ఈస్ ఆర్ ఎసర్ట్. ఇప్పుడు అంబానీలు కానీ, అదానీలు కానీ, లేకపోతే ఇప్పుడు వచ్చిన స్టార్టప్స్ నుంచి పుట్టుకొచ్చిన యూనికార్న్స్ కావచ్చు, దీస్ ఆర్ ఆల్ ఆర్ ఎసర్ట్స్. మనం వీళ్ళు బిజినెస్ ని వీళ్ళు డెవలప్ చేయడం వల్ల మనము ఆత్మనిర్భర్ భారత్ అనే లైన్ ఉందో ఆ లైన్ మీద మనం సస్టైన్ అవ్వగలుగుతున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం బిజినెస్లు వీళ్ళని పెట్టడానికి వీళ్ళకి అవకాశాలు ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే దే ఆర్
ప్రొడ్యూసింగ్ మోర్ ఎంప్లాయ్మెంట్. దీని వల్ల అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది తగ్గిపోతుంది. సో ఇలా ఏమవుతుంది అంటే మన భారతదేశంలో బిజినెస్ చేసే వాళ్ళు యూనికార్న్స్ ఆర్ కోటేశ్వరు, బిలీనియర్స్ ఆర్ మిలీనియర్స్ వీళ్ళందరినీ నెగటివ్ కోణంలో చూపెట్టి, అంటే ఇప్పుడు కేసీఆర్ కూడా మొన్న ఖమ్మం సభలో అదే అన్నారు, కార్పొరేట్ గద్దలకి భారతదేశాన్ని అమ్మేస్తారా అని. చూడండి, కార్పొరేట్ గద్దలు కాదు, వీఆర్ ఆన్ ద రైట్ నార్మ్స్ వాళ్ళని తీసుకొచ్చి బిజినెస్ ని రెట్టింపు చేసి ఎట్ ద సేమ్ టైం అది డైరెక్ట్గా దేనికి ప్రపోజల్ అవుతుంది అంటే మన జీడిపి గ్రోత్కి అది హెల్ప్ అవుతుంది. సో ఆ కోణంలో ఆలోచించాలని నేను అంటున్నా. ఇప్పుడు చదువుకోని వాళ్ళు, లేకపోతే పాత రాజకీయం చేసే వాళ్ళు, ప్రజల్ని మభ్యపెట్టేలాగా మాట్లాడే వాళ్ళు ఒక 10 మాటలు అన్నారంటే ఇట్స్ ఓకే. బట్ ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఇంత చదువుకున్న విద్యార్థులు ఉన్న తర్వాత యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ నరేంద్ర మోదీ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్. ఓకే, సో మీరు బిజినెస్ పాయింట్ ఆఫ్ లో మీరు చెప్పారు ఐటీ ఏంటి, సిబిఐ ఏంటి. బట్ నేను అడిగేది ఏంటంటే, అస్తమానము ఇటు అధికార పార్టీ మీద లేదంటే వేరే ప్రతిపక్ష పార్టీ మీద కావచ్చు, బీజేపీ అప్పుడప్పుడు అంటూ ఉంటుంది చాలా అంటే చాలా డబ్బులు మీరు ప్రజల నుంచి దోచుకున్నారు, మస్తు డబ్బులు ఉన్నాయి మీ మీద, ఐటీ సిబిఐ రైళ్లు జరుగుతాయి, ఖచ్చితంగా జైల్లో త్వరలో పెడతామని కామెంట్ చేస్తూ ఉంటారు కదా. సో ఎందుకు రైట్స్ జరుగుతున్నా కూడా ఎందుకు జైల్లో పెట్టట్లేదు, ఎందుకు నిరూపణ చేయలేకపోతున్నారు? ఏమన్నా వాళ్ళకు మీకు ఏమైనా పొత్తులు ఉన్నాయా, సంబంధాలు ఉన్నాయా? రీసెంట్ గా మల్లారెడ్డి గారి మీద జైల్లో పెట్టారా, దాడులు జరిగాయి, రైట్? అది ఇంకా నడుస్తూనే ఉంది. మా మల్లికాకు వచ్చి కూర్చొని ఇప్పుడు ఇంకేం అయిపోలేదు, మళ్ళీ పిలుస్తారు, పిలుస్తారు, మళ్ళీ కట్టించుకుంటారు అని చెప్పి జరుగుతూనే ఉంది, రైట్? సో జైల్లో పెట్టరా అంటే డిపెండ్స్ ఆన్ ద స్కామ్. మన ఇండియన్ జ్యుడిషియరీ కూడా చాలా లెందీ ఉంది. ఇప్పుడు ఒక కేసు విషయం జనరల్గా ఒక కోర్టులో కేసు పడింది అంటే ఆన్ అన్ యావరేజ్ ఆ పర్సన్ అయినా చచ్చిపోతాడు, కానీ ఆ కేసు అవడానికి చాలా టైం పడుతుంది. సో ఇట్ ఈస్ అ ప్రాసెస్, లెట్ ఇట్ టేక్ ఇట్స్ ఓన్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి అది ప్రూవ్ అయిన తర్వాత, ఇప్పుడు జస్ట్ ఒక 2 days యూనో ఎంక్వైరీ చేసి అదంతా రైట్స్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇన్వెస్టిగేట్ చేసి అన్ని చేసిన తర్వాత ఒక 100 కోట్లు బయటపడ్డాయి. అదే ఒక 1 month ని కంప్లీట్ చేసుకుంటే, అది ఓన్లీ ఇంట్లో పేపర్స్ అక్కడ వరకు, వాళ్ళ బినామీల్ని టచ్ చేస్తే, వాళ్ళు పెట్టిన ఇన్స్టిట్యూషన్స్ టచ్ చేస్తే, హాస్పిటల్స్ ని టచ్ చేస్తే, కంపెనీస్ ని టచ్ చేస్తే ఇంకా ఎన్ని పేపర్లు దొరుకుతాయి, ఎంత మనీ అనేది బయటకు వస్తుంది. మీరేమో న్యాయ వ్యవస్థ మనది పెద్దది, చాలా టైం పడుతుందని మీరు చెప్తారు. అటు కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది అనేది ఏంటంటే, బీజేపీ ఇలా బీఆర్ఎస్ ఒక్కటే, నువ్వు కొట్టినట్టు చెయ్యి, నేను ఏడ్చినట్టు చేస్తా, అదే నడుస్తుంది తెలంగాణలో, లేకపోతే యాక్షన్ ఎందుకు లేకుంటుంది అని చెప్పేసి చెప్తారు. దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు కాంగ్రెస్ వాళ్ళకి? ఇట్ ఈస్ జస్ట్ అంటే పొలిటికల్ గా ఒక రాయి వేసి వదిలేయడమే తప్ప ఏం లేదు. కాంగ్రెస్ బీజేపీ ఒకటని మాట్లాడే ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీయే ఎప్పుడైతే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అవుతున్నాయో కాంగ్రెస్ తరపున ఉన్న అభ్యర్థిని తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సపోర్ట్ ఇప్పించింది వీలు కదా. గిరిజన ఆదివాసి మహిళ ఇప్పుడు 35% రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాడు ఈ మహాత్ముడు. అలాంటి పర్సన్ ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఒక గిరిజన ఆదివాసీ మహిళల్ని ద్రౌపది ముర్ము గారు నిల్చోబెట్టిందో ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గా, ఆవిడ్ని ఓడగొట్టడానికి ఎన్ని ప్రతిపక్షాలు ఈయనకి ఏం సంబంధం అండి? అన్ని రాష్ట్రాలు తిరిగి ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసి ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ని ఓడగొట్టాలని ప్రయత్నం చేసింది వీలు కాదా మరి? సో ఇప్పుడు ఎవరు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటా, లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ ఒకటా? ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఎవరు దేనికి సపోర్ట్ ఇస్తున్నారు అనేది మీరే చూస్తున్నారు. సో ఒక పొలిటికల్ లైన్ లో వీళ్ళని విమర్శించడం కాదు, యూ షుడ్ అండర్స్టాండ్ అండ్ అనలైజ్ అని నేను అంటున్నాను. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ భార్గవి గారు, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు, అడగగానే వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీ ఫ్యూచర్లో మంచి పొజిషన్కి వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలా చాలా థ్యాంక్స్. ఇక్కడికి నన్ను ఆహ్వానించి నా నుండి ప్రజలకి ఇంకొంచెం, నేను మరీ పెద్దదాన్ని కూడా కాదు, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ ఈవెన్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్, కానీ నాలో ఆ పొటెన్షియల్ని మీరు గమనించి నన్ను పిలిచి అండ్ అట్ ద ఎండ్ నాకు బ్లెస్సింగ్స్ని కూడా ఇచ్చారు. మీ ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్లీజ్ సపోర్ట్ మీ. పాలిటిక్స్లోకి వచ్చాను, వెరీ యంగ్ గర్ల్, ఒక మంచి మోటివ్తో వచ్చాను. సో మీ సపోర్ట్ ఉంటే ఎస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన దానైనా ఎస్ ఐ కెన్ అచీవ్ సంథింగ్ రియలీ గ్రేట్ ఇన్ మై లైఫ్. అండ్ నన్ను ఒక మోటివ్ లాగా తీసుకొని, ఒక బ్రాండ్ లాగా తీసుకొని ఇంకొక 100 మంది 1000 మంది నాలాంటి వాళ్ళు యూనో తయారవుతే ఇట్ ఈస్ అన్ ఎసర్ట్ ఫర్ అవర్ నేషన్ అండ్ ద వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.